ఇవన్నీ కూడా మనకు ఏదైతే స్టేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి కదా ఫ్రేమ్స్, ఆ ఫ్రేమ్స్ అన్నమాట. దీంట్లో స్మాల్ సైజెస్ నుండి 2x2 నుండి స్టార్ట్ చేస్తే మీకు బిగ్ సైజ్ ఫ్రేమ్స్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఈ ప్రజెంట్ మనం చూస్తుంది 10x10 ఫ్రేమ్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి టెంట్ స్టిచ్చింగ్ చేసే సెక్షన్ లో ఉన్నాం అనమాట. ఇదే కంపెనీలో వీళ్ళకి టెంట్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. మీకు వాటర్ ప్రూఫ్ కావాలంటే వాటర్ ప్రూఫ్ టెంట్స్ అవైలబుల్ గా ఉంటుంది, నార్మల్ టెంట్స్ కావాలంటే నార్మల్ టెంట్స్ అవైలబుల్ గా ఉంటుంది, అండ్ డిఫరెంట్ టెంట్స్ కావాలనుకుంటే టెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు 12x24 టెంట్స్ నుండి స్టార్ట్ చేస్తే మీకు 46x36 టెంట్స్ వరకు కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. టెంట్స్ లో వచ్చేసి చాలా వెరైటీస్ అవైలబుల్ గా ఉంటుంది. డిజైన్ కి సంబంధించిన టెంట్స్ అవైలబుల్ గా ఉంటుంది, నార్మల్ టెంట్స్ అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఇది రౌండ్ టెంట్ అనమాట, అతి పెద్ద టెంట్ ఇది రౌండ్ టెంట్. ఇది కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా మనము నెక్స్ట్ సెక్షన్ లో ఉన్నాము, టెంట్స్ స్టిచ్చింగ్ చేసే సెక్షన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు సైడ్ వాల్స్ అవైలబుల్ గా ఉంటుంది, పైన బ్యాక్ డ్రాప్ అవైలబుల్ గా ఉంటుంది, అండ్ మీకు పైన డిజైనింగ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి సైడ్ వాల్స్ అనమాట. ఈ సైడ్ వాల్స్ లో వచ్చేసి మీకు డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏదైతే కంపెనీ నుండి స్టిచ్చింగ్ చేసి వస్తుందో అదే స్టిచ్చింగ్ అండ్ డిజైన్స్ లో మీకు ఇవి అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఈ క్లాత్ వచ్చేసి పాలిస్టర్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది పాలిస్టర్ లో కాకుండా మీకు కాటన్ లో కావాలనుకుంటే కాటన్ లో కూడా మీకు సైడ్ వాల్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ స్టైల్లో అండ్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో మీకు ఇది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ కలర్స్ కిतना रहता है इसमें, దీంట్లో వచ్చేసి మీకు 3-4 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ గా మీకు స్టిచ్చింగ్ సెక్షన్ అండి. చాలా వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఒకేసారి వచ్చినప్పుడు మీకు బల్క్ లో కావాలనుకుంటే బల్క్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ గా బల్క్ సెక్షన్ అనమాట. ఇక్కడికి వచ్చి మీకు ఒకటేసారి 100-150 కావాలనుకున్న మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. స్టాక్ అయితే ఎప్పుడు వచ్చినా మీకు స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ సెక్షన్ లో వచ్చేసి ఇంకా ఏమేమి ఉంది అనే దాని గురించి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు సీలింగ్ కి కావాల్సిన టెంట్ అనమాట. సీలింగ్ లో వేసినప్పుడు మనకు ఫ్లవర్స్ అనేది కిందికి వస్తాయన్నమాట. సో ఆ డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. క్యా సైజెస్ रहता है इसमें 12x18 ఓకే. దీంట్లో వచ్చేసి మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ పరదా అన్నమాట. సో చూడొచ్చు, బ్లూ అండ్ వైట్ పింక్ లో మనకు ఈ కాంబినేషన్ లో ఇది ఉందన్నమాట. ఇంకా దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మనకు బ్యాక్ డ్రాప్ లో యూజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి టేబుల్ క్లాత్స్ అన్నమాట. మనం ఇందాక చూసినాం కదా, టేబుల్స్ డిజైన్ చేస్తున్నారు. ఆ డిజైన్ పైన రావడానికి ఈ టేబుల్ క్లాత్స్ అనేది యూజ్ చేస్తారు. క్యా సైజ్ అయ్యి 2x4 ఈ సైజ్ వచ్చేసి 2x4 ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీరు కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మీకు డిఫరెంట్ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. 2x4 అవైలబుల్ గా ఉంటుంది, 2x6 అవైలబుల్ గా ఉంటుంది, 2x2 కావాలి అవైలబుల్ గా ఉంది. అండ్ స్క్వేర్ లో కావాలనుకుంటే స్క్వేర్ లో ఉంది, మీకు రౌండ్ లో కావాలనుకుంటే రౌండ్ లో కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది.